హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు రమ్మ తెలుగు వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చామండి మా వంటలతోటి. ఎందుకంటే హెల్త్ బాగాలేదండి, అందు గురించి నేను వీడియోలు చేయలేకపోయాం. పండగ అక్కయ్య వాళ్ళు వచ్చి మాత్రం అప్పాలు చేసి వెళ్ళిండండి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదండి, అందు గురించి కొద్దిగా వాళ్ళు చేసి వెళ్ళారు. పండుగ 2 రోజుల ముందుగా మేము సకినాలు చేసినామండి. ఆ వీడియోలో ఇప్పుడు పెడదామని అనుకుంటున్నాను. కొంచెం లేట్గా అయినందుకు సారీ అండి. 5 కేజీల రేషన్ బియ్యం నేను నైటే నానబెట్టుకున్నానండి. ఎందుకంటే వీడియో తీద్దామంటే ఆ నైటు నానబెట్టే టైంకు కరెంటు పోయిందండి. తెల్లారాక వాటిని వడేసినామండి. ఒక బట్టలో వడేసినాక కొద్దిగా ఆరినాక ఇట్లా పిండి పట్టించుకొని వచ్చినాము. పిండి మాత్రం ఇట్లా మనం ఒక డబ్బాలో పోసుకొని జల్లించుకున్నానండి. నేను జల్లెడ తిప్పింది. ఈ పిండి చాలా మెత్తగా ఉంది. ఉన్నా కూడా మనం మళ్ళీ జల్లెడ తిప్పుకోవాలండి. ఎందుకంటే తడిపిండి కదండి, గడ్డలు గడ్డలుగా ఉంటుంది. అందుకోసమని మనం జల్లించుకోవాలి. నేను ఉప్పు వేయడానికి ఒక గ్లాసు తీసుకున్నానండి. అది 50 గ్రాములు ఉంటుందండి. 50 గ్రాముల ఉప్పు మాత్రం పోసిన, 50 గ్రాములు మాత్రం ఓమా తీసుకున్నానండి. ఇంకొంచెం ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఇంకా కొద్దిగా కూడా వేసుకోవచ్చు అండి. నేను మాత్రం చాలా నూకున్నాను. నేను మాత్రం 5 కేజీల పిండికి మాత్రం 1/2 కేజీ తీసుకున్నానండి నువ్వులు. కేజీకి 100 గ్రాములు అంటారు కదండి, కేజీకి 100 గ్రాములు పోసుకోవచ్చు. కాకపోతే ఇంకెవరైనా నువ్వులు ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం ఇంకో 100 గ్రాములు దానికి కూడా పోసుకోవచ్చు అండి. ఇవన్నీ బాగా కలిసేటట్టు పిండిని బాగా కలుపుకోవాలండి. ఈ పిండి కలిపేది మా అక్కయ్య అండి. మా అక్కయ్య కూడా చాలా బాగా చేస్తుంది వంటలు మాత్రం. వంటలైనా పిండి వంటలైనా ఏవైనా చాలా బాగా చేస్తుంది మా పెద్ద అక్కయ్య మాత్రం. పిండి మొత్తం బాగా కలిపిన తర్వాత ఈ పొడి పిండి మాత్రం పక్కకు పెట్టుకొని కొద్దిగా పిండి తీసుకొని వేరే డబ్బాలో కలుపుకుందామండి. అంతా ఒకేసారి కలపొద్దండి. పిండి కలుపుకున్న తర్వాత ఫస్ట్ కొద్దిగా పిండి తీసుకొని ఇట్లా గౌరమ్మ లెక్క చేసి ఇక సకినాలు చేసుకోవడమే అండి. పిండి కలిపిన తర్వాత మేము ఒక పెద్ద సాపేసి పెద్ద బెడ్షీట్ వేసినామండి. ఆ బెడ్షీట్ మీద సకినాలు పోసినామండి. ఫస్ట్ సకిన మొదలు పెట్టింది మా రెండో అక్కయ్య అండి. ఫస్ట్ కొద్దిగా పిండి తీసుకొని గౌరమ్మ చేసి బొట్టు పెట్టి పోయడం స్టార్ట్ చేసిందండి. చూడండి ఎంత బాగా వస్తుందో, స్పీడ్గా వస్తుందండి, చాలా బాగా చుడుతుంది. సకినాలు చేయడం అంటే ఒక 2-3 ఉంటేనే సకినాల పని అవుతుందండి. ఒక్కరి వల్ల అంటే చాలా కష్టం అండి చేసుకోవడం మాత్రం. నేను మా రెండో అక్కయ్య చుట్టడం అండి. మా పెద్దక్కయ్య మాత్రం కాలవడమే మా పని. ఎందుకంటే మేము ఇద్దరం చేస్తుంటే మా కాలుస్తుంటే తొందరగా అయింది కదండి, ఆరినట్టే వేయచ్చు. ఒకటేనండి, సకినం మాత్రం మంచిగా కాలాలంటే పాత బియ్యం తీసుకోవాలి. ప్లస్ మళ్ళీ సకినం ఆరిన తర్వాతనే కాలవడం స్టార్ట్ చేయాలి. అలాగైతే సకినం మాత్రం సూపర్గా ఉంటుందండి. స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఒక 2 కేజీల నూనె పోసినామండి. అందులో నూనె బాగా వేడయ్యాక ఇప్పుడు సకినాలు మాత్రం ఒక 10 గాలు వేసినామండి మేము. ఎందుకంటే స్టార్టింగే కాబట్టి బాగానే కాలుతాయండి. ఇలా వేసినాక ఒక నిమిషం తర్వాత కొద్దిగా వేడైన అనగానే ఒకదానికొకటి అతుక్కోకుండా విడదీయాలండి. అట్లనే ఉంచితే మాత్రం అతుక్కున్నట్టే కాలుతాయండి. ఇట్లా వెడల్పుగా మూకునింది అనుకుంటే అవే సూపర్గా కాలుతాయండి. ఇలా కొద్దిగా అయ్యాక మరలేసుకుందాం. మరలేసుకున్నాక ఇట్లా ఎర్రగా రాగానే తీసి పక్కన పెట్టుకుందాం. ఇలాగే అన్నిటినీ తయారు చేసుకుందామండి. చూడండి ఎంత బాగా ఉన్నాయో, చూడండి అన్నీ ఎంత బాగా ఉన్నాయో సకినాలు. పండుగ ముందే ఈ వీడియో పెడదాం అనుకున్నాండి, కాకపోతే హెల్త్ అస్సలే బాగాలేదండి. ఒక 15 రోజులు అవుతుంది ఎంత బాగాలేక, అందుగురించే కొంచెం లేట్గా పెడతాను. మా వీడియో కనుక మీకు నచ్చేతుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళకి మాత్రం చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి.